నమస్తే. నేను ఇప్పుడు చెప్పే వార్త నిజంగా ఎమ్మెల్యే కావాలి అని అనుకుంటున్న వాళ్ళకి నిరాశనే. నిరుత్సాహానికి కూడా గురవుతారు. చాలామంది మనకు తెలుసు రాజకీయ పార్టీలో పనిచేస్తూ పార్టీ కోసం పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎమ్మెల్యే కావాలి, చట్టసభలో అడుగు పెట్టాలి, ప్రజల చేత ఎన్నుకోబడాలని చాలామందికి ఆశలు ఉంటాయి. రకరకాల కారణాలతోటి చాలామందికి అవకాశాలు కూడా రావు. కానీ వాళ్ళు ఒకటే ఆశ పెట్టుకున్నారు. ఏం ఆశ అది? ఇప్పుడు 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కదా, అవి 153కు పెరుగుతాయనే ఆశ. 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరిగి 153 సీట్లు పెరుగుతాయి, మాకు కూడా ఎమ్మెల్యేగా నిలబడడానికి అవకాశం దొరుకుతుందని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ వార్త చూస్తే నిజంగా వాళ్ళ ఆశలన్నీ గల్లంత అయినట్లే. మనకు తెలుసు పార్టీలల్లో ఏ పార్టీ అయినా సరే చాలామంది ఏళ్ళుగా పనిచేస్తుంటారు. ఇక విచిత్రం ఏంటంటే అసలు సర్పంచ్ గానికనే జీవితాంతం కొట్లాడేటోళ్ళు కూడా ఉంటారు. అలాంటి సర్పంచ్ స్థానానికి అంత పోటీ ఉంటే ఇంక ఎమ్మెల్యే స్థానానికి ఎంత పోటీ ఉంటుందో మీకు తెలుసు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇక డబ్బు సోర్సు, సామాజిక సోర్సు, ఇక చెప్పుకోవడం చాలా ఉంటాయి. కానీ చాలామందికి ఆశ ఉంటుంది, చట్టసభలో అడుగు పెట్టాలి, అధ్యక్ష అని మాట్లాడాలని చాలామందికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కార్పొరేషన్ పదవులు ఇచ్చినా లేకపోతే ఎమ్మెల్సీ స్థానాలు, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినా సంతృప్తి ఉండరు. ఎమ్మెల్యే కావాలని అనుకుంటారు చాలామంది. తప్పులేదు, కోరిక ఉండడం తప్పులేదు. కానీ ఈ యొక్క వార్త చూస్తే మాత్రం నిజంగా వాళ్ళు ఓ రకంగా బాధపడతారు నాకు తెలిసి. ఏందా వార్త అంటే 2029లో ఎన్నికలు ఉన్నాయి కదా, మళ్ళీ సాధారణ ఎన్నికలు. ఇప్పుడు ఏదైతే 119 నియోజకవర్గాలు ఉన్నావో అదే స్థానాలతోటి పోతుంది. మళ్ళా నియోజకవర్గాల పునర్విభజన ఉండదంట, సాధ్యం కాదంట. ఇప్పుడు జనగణన ఏదో పెట్టింది కదా కేంద్రం, ఈ సంవత్సరం జూన్ 4 నుంచి 2027 వరకు షెడ్యూల్ కూడా విడుదల చేసింది కదా, అది పూర్తి కాదంట. అసలు జనగణన అయిపోవాలంటేనే దాదాపు 2028 అవుతుందంట. ఇంకా ప్రాసెస్ అంతా జరిగి అది ఇది అనే వరకు దాదాపు 1 ఇయర్ 1.5 ఇయర్ పైన పడుతుందంట. అంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే 2029 దాటిపోతుంది. అప్పటికే ఈ ఎన్నికలు అయిపోతాయి తెలంగాణలో, కానీ చాలా చోట, ముఖ్యంగా తెలంగాణలో. అంటే వేరే వేరే రాష్ట్రాలు వేరే వేరే ఇయర్లలో జరుగుతాయి, అది వేరే విషయం. తెలంగాణలో మాత్రం ఎన్నికలు అయిపోతాయి. అంటే చాలామంది ఆశలు పెట్టుకున్న వాళ్ళు మాత్రం నిరుత్సాహానికి గురి కావడమే, వాళ్ళ ఆశ నిరాశ కావడం. ఒకసారి వార్త చదువుదాం. వార్త చదువుతున్న క్రమంలో నేను వివరిస్తాను. ఇంకా 2029 ఎన్నికలు పాత స్థానాలతోనే నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన అడ్డు అంట. వచ్చే ఏప్రిల్ నుంచి జనాభా లెక్కలు 2028 జూన్కు పూర్తయ్యే అవకాశం ఉంటాయి. ఇంకేడ ఉంటుందండి, వచ్చే ఏప్రిల్ నుంచి. అంటే ఇది 2025, 2026 ఏప్రిల్ నుంచి జనగణన స్టార్ట్. మరి ఎప్పుడు అయిపోతుందయ్యా అంటే 2028 జూన్ వరకు పూర్తయ్యే అవకాశం ఖచ్చితంగా డెడ్ లైన్ కాదు అది. అంటే 2028 కూడా పూర్తిగా డిసెంబర్ వరకు కూడా రావచ్చు, చెప్పలేము. అంటే వాళ్ళంతా డాటా సేకరించి ఆ కథ అంతా చూసి చేసే వరకు 1 ఇయర్ పడుతుంది. అప్పటికి ఎలక్షన్లు అయిపోతాయి. ఇక్కడ తర్వాత పునర్విభజనకు మరో 1.5 ఏడాది. అప్పటికి ముగిసిపోనున్న 2029 ఎన్నికలు. ఇక 2034 ఎన్నికల నాటికే కొత్త స్థానాలు. 2034 అంటే ఇక ఇది అయిపోవాలి, అదే 10 ఏళ్ళు పడుతుంది. ఇంకా నిరాశనే. నిజంగా మీకు చాలామంది ఆశలు పెట్టుకున్నారు, కానీ నిరాశనే. ఇది చాలా నిరాశ వార్తనే. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఈ ఊర్లలో గ్రామ పంచాయతీలల్లో సర్పంచ్గా అవకాశం రాకపోతేనే తల్లడిల్లిపోతారు గ్రామాలల్లో. అలాంటిది ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, అన్ని సోర్సెస్ పెట్టుకుంటారు వాళ్ళు కూడా, డబ్బు, సామాజికంగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల అవకాశాలు రావు. కానీ నిరుత్సాహమే మరి అది. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పాత నియోజకవర్గాలతోనే జరుగుతున్నాయంట. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన ప్రక్రియ ప్రధాన అవరోధంగా నిలుస్తుందంట, అంటే అడ్డంగా నిలుస్తుందంట. జనాభా లెక్కల సేకరణ, దాని తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి 2029 ఎన్నికలు ముగిసిపోతాయి. నియోజకవర్గాల పునర్విభజనపై 2021లో తీసుకొచ్చిన 84వ రాజ్యాంగ సవరణలో ఆ రోజుకు ఉన్న అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పరిధిని ఫ్రీజ్ చేశారు. 2026 తర్వాత చేపట్టే జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని అందులో నిర్దేశించారు. అయితే రాష్ట్ర విభజన చట్టం అంటే 2014లోని సెక్షన్ 26/1 ప్రకారం తెలంగాణలో విభజన నాటికి ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153కి, ఏపీలో 175 అసెంబ్లీ సీట్లను గరిష్టంగా 225కి పెంచుకునే వెసులుబాటు కల్పించారు. దీని ఆధారంగా
2029 ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తూ వచ్చాయి. అది కూడా వాస్తవమే. రాజకీయ పార్టీలు కూడా ఈ సీట్లు రాని వాళ్ళకు నిరుత్సాహానికి గురవుతారు కదా, వేరే పార్టీలకు పోకుండా మీకు అవకాశాలు ఉన్నాయి, మీకు 2029లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, పార్టీని అంటిపెట్టుకొని ఉండండి, తొందరపడకుండి, ఉరుకులాడకుండ్రి, ఇబ్బంది పడకుండ్రి అని ఆశ పెట్టుకుంటూ వచ్చినాయి పార్టీలు. కానీ వార్త ఏంది, లేవు, పునర్విభజన ఇప్పుడు జరగదంట. జనగణన ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని విభజన చట్టంలో ఎక్కడ లేదని, ప్రజల సౌకర్యం, పాలన సౌలభ్యం, భౌగోళిక సమస్యలు తలెత్తకుండా మాత్రమే పునర్విభజన జరగాలని అందులో ఎన్నికల కమిషన్ నిర్దేశించారని వాదిస్తూ వచ్చాయి. కేంద్రం మాత్రం జనగణన తర్వాతే 2 రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ సమయంలోనూ తన వైఖరిని తేల్చి చెప్పింది. జనగణన తర్వాత ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాలు పెంచుకోవచ్చని కోర్టుకు నివేదించింది. అంటే వాస్తవంగా మన రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు రకంగా వెసులుబాటు ఉంది. జనాభా ఆధారంగా, ఆ పరిస్థితుల ఆధారంగా నియోజకవర్గాలు పెంచుకోవాలని. కానీ ఆ పని చేయాల్సింది ఎవరు? కేంద్రం. ఆ విభజన చట్టంలో అంశాలను మాత్రం పట్టించుకుంటలేదు కేంద్రం. ఏం లేదో అందరికీ ఒకటేసారి చేస్తాం, దేశవ్యాప్తంగా జనగణన వేసిన తర్వాత చేస్తామని చెప్తుంది. అంటే విభజన చట్టాన్ని పట్టించుకుంటలేదు కేంద్రం స్పష్టంగా. జనగణన సుదీర్ఘ ప్రక్రియ అనట. జనగణన ప్రక్రియ 2020లోనే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా కేంద్రం వాయిదా వేసింది. ఆ తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలు రావడంతో మళ్ళీ వాయిదా పడిందట. ఎట్టకేలకు కేంద్రం ఈ ఏడాది జూన్ 4న 2027 జనగణనకు షెడ్యూల్ ప్రకటించింది. ఈ ప్రక్రియకు 11,718 కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ శుక్రవారం నిర్ణయం తీసుకున్నదంట. జనగణన ప్రారంభంపై తుది నోటిఫికేషన్ ఇవ్వడానికి కనీసం 1.5 నుంచి 2 ఏళ్ళు పడుతుందట. అంటే 2028 మధ్యలోనే జనాభా లెక్కలపై తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలంటే ఎంత లేదన్నా ఇంకో 1.5 పడుతుందట. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు ముందుగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ నియమించాల్సి ఉంటుంది. ఈ కమిషన్ రాష్ట్రమంతా తిరిగి ప్రజాభిప్రాయాలను సేకరించి తుది నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2029 ఏప్రిల్, మే నెలల్లో జరిగే ఎన్నికలకు కొత్త నియోజకవర్గాల ఏర్పాటు చేయడం అసాధ్యం. ఆ తర్వాత పునర్విభజన చేపడితే 2034 ఎన్నికలకు మాత్రమే కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి వచ్చే వీలుందంట. ఇంకేం లేదు. ఈ వార్త సారాంశం ఏంటంటే, జనగణన వేస్తుంది కదా, ఆ జనగణన అయిపోయే వరకే 2028లో అయిపోతుందంట. మళ్ళీ పునర్విభజన చేయాలంటే నియోజకవర్గాలు మళ్ళీ 1.5 సమయం పడుతుందంట. ఇంకా 2029లో కొత్త అసెంబ్లీ స్థానాలు పెరగవు, పాత అసెంబ్లీ స్థానాలతోటే ఎన్నికలకు పోవాల్సి ఉంటుంది. ఇది వార్త, అసలైన వార్త. ఏం లేదు, ఆశలు పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఇంకా మరి ఏం చేస్తారో వాళ్ళకే తెలవాలి. కార్పొరేషన్ పదవులు లేకపోతే ఇంకేమన్నా ఇంకా ఇప్పుడు ఉంటుంది పార్టీలకు అసలు కథ. ఇంకా జంపింగ్లు, జపాంగులు, అటు ఇటు దుంకుడే. ఆ పార్టీలకి లేదు కదా. ఒకవేళ ఉంటేనేమో అంటిపెట్టుకొని ఉంటారు పార్టీలనే, కానీ లేదు కాబట్టి ఇక నాకు తెలిసి అటు ఇటు జంప్ అవుతారు. మొత్తం మీద అయితే 2029 ఎన్నికలు పాత స్థానాలతోటి తెలంగాణలో జరిగే అవకాశాలు 99% కనిపిస్తున్నాయి. ఇంకా 1% కూడా ఏం లేదు, కానీ 100% అనుకోరాదు. ఓకే, పంచాయతీ ఇక పాత స్థానాలతోటే పోతే కొత్త స్థానాలు లేవు. ఇక ఈ యొక్క వార్త ఎవరైతే ఆశావాదులు ఉన్నారో వాళ్ళకి నిజంగా నిరుత్సాహానికే గురవుతారు. వాళ్ళ ఆశలు గల్లంతైనట్లు అనేది స్పష్టంగా ఈ వార్తతోటి తెలిసిపోతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.